సో గైస్, ఇప్పుడు చాలా ఫాస్ట్గా మేము ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఫస్ట్ డే సినిమా చూడలేకపోవడం వల్ల, రివ్యూ ఇవ్వలేకపోవడం వల్ల, మన ప్రణవ్ రివ్యూ ఇవ్వడం వల్ల, ఆ రివ్యూకి చాలా మంది చిత్ర విచిత్రమైన కామెంట్స్ పెట్టడం వల్ల, అండ్ సినిమాకి కూడా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాక్ నడుస్తుంది బయట. సో శంకర్ మూవీకి ఈ టాక్ ఏంట్రా అని డౌట్ నాకు కూడా వచ్చింది. సో సినిమా చూడటం జరిగిందనమాట. నేను చూసి వంశీ గారిని కూడా సినిమా చూడరా, దీని గురించి మనం రివ్యూ లేదు కదా, లెట్స్ టాక్ చేసి లెట్స్ టాక్ లో మాట్లాడదాం అని చెప్పాను. సో మనోడు ఇందాకే ఈ సినిమా చూడటం జరిగింది. సో ఇప్పుడు మనం లెట్స్ టాక్ లో మన గేమ్ చేంజర్ సినిమా గురించి మాట్లాడబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అరే వంశీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ వన్ లైనర్ చెప్పు. హౌ ఇస్ ద మూవీ? గుడ్, బ్యాడ్, ఓకే, వరస్ట్, ఆర్ శంకర్ ఇస్ అవుట్ ఆఫ్ హిస్ జోన్? శంకర్ ఈజ్ అవుట్ ఆఫ్ హిస్ జోన్ అని నేను అన్ను, కానీ ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ అ శంకర్ మార్క్ మూవీ. ఇట్ ఈస్ బెటర్ దాన్ ఇండియన్ టూ ఆఫ్ కోర్స్, బట్ శంకర్ సినిమా లాగా లేదు బ్రో ఈ సినిమా. నేను చెప్తాను, సో నాకు ఈ సినిమా శంకర్ మార్క్ సినిమా లాగా అస్సలు అనిపించలేదు. ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. అయ్యో సినిమా ఎందుకు ఎలా ఉందిరా బాబు అని. బట్ యా, ఇట్ ఈస్ డెఫినెట్లీ బెటర్ దెన్ ఇండియన్ టూ. కానీ శంకర్ దగ్గర నుంచి ఇలాంటి సినిమా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్. మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు శంకర్, నాకు శంకర్ అంటే అదొక రకమైన రెస్పెక్ట్, ఒక రకమైన అభిమానం. సో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు శంకర్, నాకు సినిమా వరస్ట్ గా అయితే అనిపించలేదురా. చిచ్చి ఇదేం మ్మ్. సినిమా, ఎలా ఉంది ఏంటి మ్మ్. సినిమా, శంకర్ ఏంటి ఎలా తీసాడు, శంకర్ తీయకూడదు ఇలాంటి సినిమా, అలా ఏం అనిపించలేదు. కానీ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కంప్లైంట్స్ ఇన్ దిస్ మూవీ. చాలా మ్మ్. చాలా 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 కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ నాకు కొన్ని 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 చోట్ల శంకర్ మార్క్ అనిపించింది. కొన్ని చోట్ల ఐ సా లైక్ శంకర్, ఓకే దిస్ ఇస్ శంకర్, శంకర్ ఫ్రేమ్ వస్తుంది అన్నట్టు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమైందంటే అవుట్డేటెడ్ లాగా అనిపించిందిరా. యా. ఐ డోంట్ యా. నో వై. బేసికలీ మీకు ప్రాబ్లం మీకు ఎక్కడ విషయం వచ్చిందంటే చెప్పనా మనకి మీకు సినిమా మీకు విషయం చెప్పనా నేను రామ్ చరణ్ ని ఇట్లా ఫస్ట్ ఒక ఐఏఎస్ రోల్లో చూసి, తర్వాత తన వాయిస్ మాడ్యులేషన్ అదంతా విన్న తర్వాత నాకు ఏమనిపించింది అంటే, అరే శంకర్ చిరంజీవితో సినిమా తీస్తే అయిపోయేది కదా, ఇది ఒక 20-15 years బ్యాక్ అనిపించింది. నిజంగా నాకు అలానే అనిపించింది. ఐ వాజ్ సీయింగ్ చిరంజీవి అండ్ రామ్ చరణ్ అనమాట. సో ఈ స్టోరీ ప్రాబబ్లీ ఆ టైంలో వచ్చి ఉంటే కనుక ఇంకా చాలా బాగుండేదేమో అనిపించింది. మీరు అన్నట్టు కంప్లీట్లీ, ఐ మీన్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ అవుట్డేటెడ్. అవుట్డేటెడ్. యా. అవుట్డేటెడ్ కూడా ఎందుకో చెప్పనా. బేసిక్ గా నాకు సినిమా చూస్తున్నంత సేపు ఐఎమ్ థింకింగ్ అనమాట, సినిమా బానే ఉంది. ఇప్పుడు హీ వాస్ టాకింగ్ అబౌట్ ఐఏఎస్ పవర్స్ చెప్తున్నాడు. ఐఏఎస్ ఆ పవర్స్ ఎట్లా వాడుకోవచ్చు ఇవన్నీ చెప్తున్నాడు. దెర్ ఇస్ సమ్ నైస్ కాన్ఫ్రంటేషన్ గోయింగ్ ఆన్ బిట్వీన్ హీరో అండ్ విలన్. అంతా బానే ఉంది. కాకపోతే ఎందుకు మనకి కొడుతుందో చెప్పనా, లైక్ ఈ మధ్య if you go back and see Shankar's previous films, go back and see ఇప్పుడు లైక్ జెంటిల్మెన్ కానీ ఇలాంటి సినిమాలు చూస్తే, మరీ సీన్ సీన్కి ఎలివేషన్ వచ్చేది అక్కడ. లైక్ నార్మల్ గా డ్రామా నడుస్తూ ఉంటది, ఎగ్జాక్ట్లీ. సి మధ్య మధ్య శంకర్ది ఒక ఎలివేషన్స్ వస్తూ ఉంటాయి. శంకర్ది ఒక మంచి ఫార్ములా ఫిలిం బ్రో, అన్నీ ఉంటాయి అందులో. బట్ మనకి బాగా గుర్తుండిపోయేది ఏంటంటే అందులో ఉన్న కీ ఎలిమెంట్స్. ఇప్పుడు జెంటిల్మెన్ గురించి మాట్లాడమంటే మనం మాట్లాడేది ఒక 5-6 సీన్స్ మాట్లాడతాం. ఆ 5-6 సీన్స్ మనకు గుర్తుంటుంది. అది కాకుండా సినిమా ఇంకా చాలా ఉంది, కానీ మనం పట్టించుకోం అవన్నీ. అది సేమ్ తపరిచితుడు. అది ఎందుకో చెప్పనా, ఆ 5-6 సీన్స్ ఎందుకు గుర్తుంటాయి చెప్పనా, అక్కడ రెహమాన్ కొట్టిన ఒక మ్మ్. అద్భుతమైన ఒక దారుణమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి, ఇప్పుడు జెంటిల్మెన్ మూవీలో దేశం నాలాగా అవిటిదైపోయిందన్న, ఆ, నాయకుడు నడిపించన్న అనగానే రెహమాన్ మ్యూజిక్ ఇట్లా లేపితే ఇట్లా ఎస్. గూస్ బంప్స్. శివాజీలో ఇంటర్వెల్ సీన్ కానీ, లేకపోతే మళ్ళీ సెకండ్ హాఫ్ లో శివాజీలో కన్ఫrontation సీన్స్ కానీ ఏమొచ్చినా సరే రెహమాన్ మ్యూజిక్ లేపుతుంది. నాకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోరు పెద్ద మైనస్ అనిపించిందిరా. అది సీరియస్ ఏమి గా. బ్యాక్గ్రౌండ్ స్కోర్, దాన్ని ఏమనాలో నాకైతే అర్థం కాలేదు ఈ సినిమాలో. మాటి మాటికి గేమ్ చేంజర్ మనం వచ్చింది గేమ్ చేంజర్ సినిమాకే కదా. మాటి మాటికి గేమ్ చేంజర్ అని చెప్పి. నేను నిజంగా చెప్తున్నాను బ్రో, నేను రెహమాన్ మ్యూజిక్ ని కంప్లీట్ గా మిస్ అయ్యాను ఈ సినిమా చూసినప్పుడు. ఇండియన్ టూ లో కూడా అనిరుద్ వచ్చాడు, బట్ ఎందుకు ఆ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు. శంకర్ ఇంకా ఏఆర్ రెహమాన్ ఉన్నారంటే దట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్ ఆల్ టుగెదర్. ఎందుకంటే రెహమాన్ శంకర్ కి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి ఏవైతే సాంగ్స్, అబ్బా ఏంట్రా ఈ సాంగ్ ఇలా ఉంది, ఏంట్రా సాంగ్ ఇంత చిరాగ్గా ఉంది, సాంగ్ ఏంటి ఇంత గ్రాండ్యూర్ గా ఉంది అనే థాట్ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ అనిపించదు మనకి.
రెహమాన్ శంకర్ సినిమాలో రెహమాన్ ఇచ్చే పాటలు ఎలా ఉంటాయంటే మనం అట్లా ఫ్లోలో ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతాం. ఇండియన్ టూలో కానీ ఇప్పుడు గేమ్ చేంజర్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనకు మ్యూజిక్ ఎలాగో ఎక్కట్లేదు కాబట్టి వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ ద విజువల్స్ అండ్ వీఆర్ వండరింగ్ ఎందుకు తీసారా ఇంత విజువల్ ఇంత గ్రాండ్ గా అని. నాకు అదే అలానే ప్రాబ్లం అనిపించింది. వచ్చిందిరా నాకు. సెకండ్ హాఫ్ మొత్తం ద సీన్స్ ఆర్ వెరీ గుడ్. మీరు వెళ్ళి 20,000 తీసుకోండి, 2,000 ఎందుకు తీసుకుంటున్నారని చెప్పడం కానీ, లైక్ లారీలు వదిలేయండి పట్టుకోండి అని చెప్పడం, మళ్ళీ గవర్నమెంట్ ప్రాపర్టీ మీరు వాడొద్దు, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ డాట్. లైక్ ఐఏఎస్ పవర్స్ కరెక్ట్ గా వాడుతున్నాడు, ఆన్ డాట్ ప్రాపర్ గా చెప్తున్నాడు అదంతా. కాకపోతే ఆ సీన్ ఎక్కట్లేదు. ఆ సీన్ వస్తుంది, అక్కడ ఏదో మనోడు ఎలివేషన్ చేస్తాడు, కలజోడు పెట్టుకుంటాడు, నడుస్తాడు, ఇటు తిరుగుతాడు, అటు తిరుగుతాడు, కోట్ వేసుకుంటాడు, కారు ఎక్కుతాడు, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి, స్లోమోలు పడుతున్నాయి. కానీ ఆ సీన్ ఎక్కట్లేదు, రిజిస్టర్ అవ్వట్లేదు. అరే అంటే ఇట్లా ఇదిరా సీన్, ఇది కదా పడింది కదా సీన్ అన్న ఫీల్ రావట్లేదు. అక్కడే ప్రాబ్లం వచ్చింది. ఎందుకు ఎందుకు అని నాకు ఓవరాల్ గా ఈ మూవీలోరా కంప్లీట్ గా హీరోయిన్ క్యారెక్టర్ ని తీసి పక్కన పెట్టేసిన, ఈ హీరోయిన్ లాస్ట్ లో మరి ఆ డోప్ ఏంటో అదేందో నాకైతే అర్థం కాలేదు, కానీ హీరోయిన్ క్యారెక్టర్ ని తీసి పక్కన పెట్టేసిన ఈ సినిమాకి ఎటువంటి ప్రాబ్లము రాదురా. అసలు దేర్ యా ఇస్ నో ప్రాబ్లం, జీరో ఎఫెక్ట్. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఆ యాంగర్ మేనేజ్మెంట్ అదంతా ఇక్కడే నాకు కాలిందిరా. శంకర్ గారు, మీరు ఎటువంటి లవ్ స్టోరీలు తీశారు అసలు? అసలు మీ లవ్ స్టోరీలు అసలు ఒక అపరిచితుల్లో ఆ చారీ లవ్ స్టోరీ కానీ, అసలు ఆ ఎఫెక్ట్ ఏంటి, ఆ ప్యూర్ లవ్ ఏంటి, అసలు వాట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీస్ తీసి ఇక్కడ యాంగర్ మేనేజ్మెంట్, ఈడెళ్ళి ఆ అమ్మాయి వెనకాల పడి, ఆ అమ్మాయి వచ్చి ఈడ వెనకాల పడి, మధ్యలో మధ్యలో మోస్ట్ సిలియస్ట్ సీన్ ఇస్ ద బార్డర్ సీన్. ద కలెక్టర్ గోయింగ్ టు ద బార్డర్ ఆఫ్ ద, దట్ ఈస్ ద మోస్ట్ సిల్లియస్ట్ సీన్ ఇన్ దిస్ మూవీ రా. అక్కడ ఏమి రిజిస్టర్ చేద్దాం అనుకున్నాడో శంకర్ నాకైతే అర్థం కాలేదు, కానీ అది అసలు ఐ డోంట్ నో వై హీ ఈవెన్ హ్యాడ్ దట్ సీన్. నాకు ఇంకొక సీన్ కూడా ఏమనిపించింది తెలుసా? సెకండ్ హాఫ్ లో మదర్ సెంటిమెంట్ సీన్ ఉంటుంది చూడు. I didn't feel that, that scene is absolutely needed at that point of time in that movie. Because మనం అంజలి క్యారెక్టర్ ని ఒకసారి బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత వీ విల్ ఫర్గెట్ హర్ క్యారెక్టర్. మదర్ క్యారెక్టర్ ఉంది, బ్లెస్సింగ్స్ ఇచ్చింది, వీఆర్ గుడ్, రైట్ దేర్ వీఆర్ ఫైన్. అది నాకు ఎలా అనిపించిందంటే ఇప్పుడు ఒక గట్టి స్ట్రాంగ్ ఎమోషన్ పెట్టాలి ఇక్కడ, ఒక భయంకరమైన ఎమోషన్ పెట్టాలి ఇక్కడ. ఆ ఎమోషన్ పెట్టాలి కాబట్టి ఇది తీసుకురావాలని ఆ సీన్ బానే ఉంది. అక్కడ రామ్ చరణ్ యాక్టింగ్ కూడా బానే ఉంది. దట్ సీన్ ఈజ్ ఆల్ గుడ్. కాకపోతే నాకెందుకు వై దట్ సీన్, వై కాంట్ అంజలి కమ్ ఎట్ ది ఎండ్ అండ్ బీ వెరీ హ్యాపీ దట్ అప్పన్న కలకన్న రాజకీయ ఇది బయటకు వస్తుందని, వై కాంట్ షీ బీ హ్యాపీ? వై డు ఏమో బ్రో, అంత అది హెవీ సీన్? యా నాకు కంప్లీట్ గా అన్నెసరీ అనిపించింది. అండ్ నాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే నేను అంజలిని ఓల్డ్ మదర్ క్యారెక్టర్ లో చూడలేకపోయాను నేను, బికాస్ వీ నో హౌ అంజలి లుక్స్. సో యా యా అంజలికి యా ఓల్డ్ క్యారెక్టర్ వేయడం వల్ల అది కూడా రామ్ చరణ్ కి మదర్ అంటే అదంతా నాకు ఎందుకో సెట్ అవ్వలేదు, అసలు కంప్లీట్ డిస్కనెక్ట్ అయిపోయాయి క్యారెక్టర్ కి. కానీ ఈవెన్ దో ఐ సెడ్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ శంకర్స్ ఫిలిం, ఒక ఎపిసోడ్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఎవ్రీ సీన్ వేర్ అప్పన్న వాజ్ దేర్, ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్, బ్యూటిఫుల్ సినిమా, చాలా బాగుంది సినిమా. అసలు అసలు రామ్ అక్కడ చరణ్ నత్తిలాగా మాట్లాడుతున్నప్పుడు అతను పడుతున్న తపన ఏదైతే ఉందో, అబ్బా ఎంత బాగా తీశారనిపించింది. దట్ కుడ్ హావ్ బిన్ యా ఎంటైర్ మూవీ ఎస్ ఆల్ టుగెదర్. ఎస్ అక్కడ ఎందుకో ఒక ప్యూర్ ఇన్నోసెన్స్ తీసుకొచ్చాడు రా రామ్ చరణ్ కూడా ఆ క్యారెక్టర్ లో. యా ఇట్స్ లుకింగ్ లైక్, అంటే ఒక ప్యూర్ ఇన్నోసెంట్, ఒక 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 అతని తపన, నిజంగా దట్ వాజ్ బ్యూటిఫుల్. ఐ డోంట్ నో వై అంటే దే కైండ్ ఆఫ్ కట్ షార్ట్. యా నేను మళ్ళీ చెప్తున్నాను కదా, నాకు ఎందుకు చిరంజీవి ఇందులో కనిపించాడంటే, రామ్ చరణ్ లో చిరంజీవి కనిపించడానికి కారణం కూడా ఏంటంటే, ఇప్పుడు నత్తి ఎపిసోడ్స్ ఉంటుంది కదా, మనం మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇబ్బంది పడుతుంటాడు కదా. ఆపద్ బాంధవుడు యా సినిమాలో సెకండ్ హాఫ్ లో ఎస్ చిరంజీవికి షార్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అబ్సల్యూట్లీ మాట్లాడడానికి తడబడుతుంటాడు. ఇమ్మీడియట్ గా నాకు అబ్సల్యూట్లీ ఆ సీన్స్ గుర్తొచ్చాయి. టూ మచ్ అనిపించింది. అరే ఎంత బాగా చేశాడు ఏంట్రో బాబు, రామ్ చరణ్ చాలా బాగా తీశాడు. ఆ సెగ్మెంట్ మొత్తం చాలా బాగా తీశారు, అసలు చాలా బాగా వచ్చింది. నేను తను తను యాక్చువల్ గా ఫోన్ చేసి మాట్లాడేటప్పుడు ఎమోషనల్ మాట్లాడకుండా ఏం చెప్పాలో తెలియక అది టూ మచ్ అనిపించింది నాకు. అసలు భలే ఉంది, చాలా బాగా తీశారు అది. సెకండ్ హాఫ్ లో రా సి అప్పన్న ఎపిసోడ్ చాలా ఇంకొంచెం ప్రొలాంగ్ చేయాల్సింది. దే షుడ్ హ్యావ్, ఎందుకంటే అతను ఓన్లీ ఒకదాని కోసమే కదా పోరాడాడు, జస్ట్ మైనింగ్ సంథింగ్ పోరాడాడు. దాని తర్వాత రాజకీయ పార్టీ అని చెప్పి రాజకీయ పార్టీ కూడా వెంటనే మూసేశారు. సో దే విల్ స్టార్ట్
శ్రీకాంత్ విల్ స్టార్ట్ గివింగ్ ద స్పీచ్. దాని తర్వాత ఇంక అయిపోయింది, ఎపిసోడ్ అయిపోయింది కదా. అలా కాకుండా ఇంకొంచెం స్ట్రగుల్ చూపించుండాల్సింది, ఎందుకంటే రామ్ చరణ్ ఇస్ కిల్లింగ్ ఇట్. యా లెఫ్ట్ రైట్ చంపేస్తున్నాడు ఆ క్యారెక్టర్ని. నాకు నాకు ఏకంగా అంటే మళ్ళీ ఒక రంగస్థలం చిట్టిబాబు వైబ్ వచ్చింది ఆ క్యారెక్టర్ నుంచి అసలు. అంటే గివ్ మీ అ ఇన్నోసెంట్ విలేజ్ నేటివ్ క్యారెక్టర్ అండ్ సీ వాట్ ఐ కెన్ డూ విత్ దట్ క్యారెక్టర్ లాగా హీ పర్ఫార్మ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్. కాకపోతే దాన్ని కట్ షార్ట్ చేసేసి మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ వన్ మోర్ థింగ్ తెలుసా, లాస్ట్ లో వాట్ గవర్నమెంట్ కెన్ డూ అని చెప్పి రోలింగ్ టైటిల్స్ లో మెసేజ్ ఇచ్చాడు చూడు, వీ విల్ కమ్ టు యువర్ డోర్ స్టెప్ అని. అరే అన్ని మంచి పాయింట్స్ పెట్టుకొని నీ దగ్గర ఆ మంచి పాయింట్స్ ని సీన్స్ లాగా కన్వర్ట్ చేసుకొని సెకండ్ హాఫ్ లో మనోడు సీఎం అయ్యాడనో ఏదో ఒకటి చేసి ఆ సీన్లు అవి పెట్టకుండా లాస్ట్ లో ఆ స్విగ్గీ జొమాటో పాయింట్ అయితే అదిరిపోయింది అసలు నన్ను అడిగితే. స్విగ్గీ వాడు జొమాటో వాడు అమెజాన్ వాడు డోర్ స్టెప్స్ దాకా వస్తున్నారు, గవర్నమెంట్ రాలేదా, వి విల్ సర్వ్ ఎట్ యువర్ డోర్ యా స్టెప్స్ అని చెప్తాడు చూడు. వాస్ బ్యూటిఫుల్. అలాంటి ఇంకోటి మంచి మీరు పాయింట్స్ పెట్టుకొని. మీరు గమనిస్తే శంకర్ సినిమాలో ఐడియాస్ చాలా బాగుంటాయి. అంటే ఐడియాస్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు ఒకే ఒక్కడు సినిమాలో మనోడు సీఎం అయిన వెంటనే ఒక సెంటర్లో కూర్చొని అంత దగ్గర నుంచి వాయిస్ కాల్స్ తీసుకుంటూ ఉంటాడు. అలా ప్రతి సినిమాలో శంకర్ ఐడియాస్ చాలా బాగుంటాయి. ఈ సినిమాలో అలాంటి ఐడియాస్ చూపించలేదు, ఎక్కువగా ఉన్నాయి కానీ చూపించలేదు. అండ్ ఈ నేనేమనుకున్నానంటే సినిమా ఇప్పుడు దిస్ మూవీ స్టోరీ ఇస్ రిటర్న్ బై కార్తిక్ కార్తిక్ సుబ్బరాజ్ రా. సుబ్బరాజ్, యా. నాకు కార్తిక్ ది సుబ్బరాజ్ స్టోరీ వైబ్స్ ఇస్ వచ్చాడు. రిటన్ బై కార్తిక్. వైబ్స్ ఎక్కడ వచ్చాయంటే సెకండ్ హాఫ్ లో మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళగానే అంజలి డాన్స్ చేస్తూ ఉంటుంది ఇట్లా డప్పు కొట్టుకుంటూ. అది నాకు వెంటనే యా జిగర్ యా తాండా యా. డబుల్ ఎక్స్ గుర్తొచ్చింది. సో అక్కడ కూడా మైనింగ్ గురించే కదా, మైనింగ్ ఎలిఫెంట్ టస్క్స్ గురించి కదా. సో ఆ వైబ్స్ అక్కడంతా వచ్చాయి. లైక్ కంప్లీట్. యా. ఫస్ట్ ప్రా ఇక్కడ నాకు ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మనోడు ఐపీఎస్ గెటప్ వేస్తాడు, మళ్ళీ ఐఏఎస్ అంటాడు. ఐపీఎస్ గెటప్ జస్ట్ 2-3 సీన్ల కోసం జస్ట్ మనోడిని పోలీస్ ఆఫీసర్ దాంట్లో పెట్టి పోలీస్ ఆఫీసర్ గెటప్ లో నడిపించడం కోసం ఒక 2-3 సార్లు చూపించి, దాని తర్వాత ఆ డోప్ ఎపిసోడ్ కంప్లీట్ గా మొత్తం అసలు ఆ డోప్ ఎపిసోడ్ మొత్తం నాకు ఐ ఐ ఐ డింట్ ఫీల్ ఎనీథింగ్. హీరోయిన్ వచ్చిన ప్రతిసారి ఆ ముందు సీన్ ఎఫెక్ట్ మొత్తం నాశనం అయిపోతుందిరా నాకైతే. ఆ ముందు సీన్ ఏదో ట్రై చేస్తున్నాడు శంకర్, ఏదో మెసేజో సంథింగ్, ఏదో ఒక ఒక ఆఫీసర్ ఉన్న పవరో లేకపోతే ఏదో చూపిస్తున్నాడు. తర్వాత హీరోయిన్ వస్తుంది, ఆ ముందు సీన్ మర్చిపోతున్నాం, చిరాకు వచ్చేస్తుంది, మళ్ళీ ఇంకో సీన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. మన తమన్ భయ్య కూడా హీరోయిన్ వచ్చినప్పుడు హీరోయిన్ కి అదేదో నానా నానా మ్యూజిక్, మనోడు గేమ్ చేంజర్ నడిచేటప్పుడల్లా గేమ్ చేంజర్ మ్యూజిక్. ఈ సినిమా మొత్తం ఇదే మ్యూజిక్ అటు ఇటు ఇటు అటు మిక్స్ చేసి మన విలన్ కి కూడా ఒక మ్యూజిక్ ఏదో ఇచ్చుకున్నాడు కదా. అవునవును, వీళ్ళని వచ్చి ప్రతిసారి మ్యూజిక్ నాకు వస్తుంది. ఇంకో పెద్ద ప్రాబ్లం ఎక్కడ వచ్చింది తెలుసారా, సి సినిమా ఆ ఓటింగ్ మెషిన్స్ ఉన్నాయి, ఓటింగ్ మెషిన్స్ పగలగొట్టడానికి వచ్చారు, మనోడు ఆ బుల్డోజర్స్ ని తీసుకొచ్చి అందరినీ బయటికి గెంటేశాడు, అక్కడ వరకు ఓకేరా. ఒకడేమో లాస్ట్ లో ఇద్దరి మధ్యలో ఫైట్ ఉంటుంది చూడు, ఒకడేమో సీఎం, ఇంకొకడేమో కలెక్టర్, అంటే ఎలక్టర్ ఆఫీసర్, ఎలక్షన్ ఆఫీసర్. వీళ్ళిద్దరు కొట్టేసుకోవడం ఏంట్రా, అంటే ఎందుకు అదే అసలు, సి సి అసలు అది ఎందుకు. ఒకే ఒక్కడు లాంటి పొలిటికల్ డ్రామాలో క్లైమాక్స్ లో ఫైట్ ఉండదు విలన్కి ఇంకా హీరోకి, జస్ట్ కాన్వర్సేషన్స్ తో లేపేశారు. ఇక్కడ ఫైట్ ఎందుకు పెట్టాడు అర్థం కాలేదు. అరే శంకర్ సినిమాలో ఫైట్ ఏంట్రా నాకు లాస్ట్. అక్కడే కాలింది. అరే నాకు అక్కడే కాలింది, ఎందుకు ఇప్పుడు అసలు ఇప్పుడు నేనేమనుకున్నాను తెలుసా, మనోడు కూర్చొని ఇట్లా డైరెక్షన్స్ ఇస్తున్నాడు చూడు, లైక్ స్వీప్ దెమ్, త్రో దెమ్ అని చెప్పి. అరే టూ మచ్ కదా, క్లైమాక్స్ భలే తీసుకొస్తున్నాడు కదా. ఆ, మనోడు రామ్ చరణ్ చేత ఫైట్స్ పెట్టకుండా అని, ఎప్పుడైతే మనోడు సుత్తి పట్టుకొని వచ్చేసి చేతికి గుచ్చేసి మళ్ళీ కొట్టేసుకొని ఆ ఫైటింగ్, నాకైతే అసలు ఒక 10 minutes ఆఫ్ ద ఫైట్ ఎవరెవరు కొట్టుకుంటున్నారు అక్కడ. సాంగ్స్ కొరియోగ్రఫీ, సాంగ్స్ పిక్చరైజేషన్ ఎలా అనిపించింది చెప్పు. ఇందాక ఆల్రెడీ చెప్పావు, బట్ లెట్స్ ఎంఫసైజ్ ఆన్ దట్ వన్ మోర్ టైం. ఓకే, ఇది జరగండి జరగండి సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ నాకు పిక్చరైజేషన్ పిచ్చెక్కిచ్చాడు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, ఆ సాంగ్, ఆ డాన్స్ స్టెప్స్ కానీ ఆ విజువలైజేషన్ అవన్నీ చాలా బాగున్నాయి. మిగతా సాంగ్స్ లో నాకు ఎందుకు రామ్ చరణ్ కష్టపడుతున్నట్టు అనిపించింది బ్రో డాన్స్ వేయడానికి. ఇట్స్ వెరీ స్ట్రేంజ్ అసలు. యూజువల్లీ రామ్ చరణ్ చేసే డాన్స్ స్టెప్స్ అన్ని చాలా కంప్లీట్ గా చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. అలాంటిది ఈ సినిమాలో ఏ సాంగ్ కి డాన్స్ చేసినా ఏంట్రా ఇలా డాన్స్ చేస్తున్నాడు అనిపించింది నాకు. ఐ డోంట్ నో వెదర్ హీ వాజ్ ఎంజాయింగ్ ద డాన్స్ పర్ఫార్మెన్స్ ఆర్ నాట్. కష్టపడటం అని అనను కానీ, ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే నాకు అవుట్ ఆఫ్ సింక్ అయిందిరా. నాకు ఈ రామచా మచ్చా ఒకటి, అండ్ ఆల్సో డోప్ ఒకటి. మనోళ్ళు
కొరియోగ్రాఫర్స్ ఎవరైతే కొరియోగ్రాఫ్ చేశారో ఐ నో ద నేమ్స్ బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్. కానీ కొరియోగ్రాఫర్స్ ఏం చేశారంటే ఆ బీట్‌కి ఏదో సింక్ చేస్తున్నాం అనుకోని ఇంకేదో సింక్ చేసి, ఆ సింక్ వల్ల వచ్చిన ఇదనమాట. మనకేంటంటే ఆ స్టెప్‌లో ఒక కంప్లీషన్ దొరకట్లేదు. ఈవెన్ అవును. 'డోప్' సాంగ్‌లో కూడా మనోడు ఒక సింగిల్ బీట్ స్టెప్ ఏస్తున్నా ఓకే. బానే ఉంది. కాకపోతే సమ్‌వేర్ ఇట్ ఈస్ నాట్ సింకింగ్. హ్మ్. ఆ మ్యూజిక్ బీట్‌కి సమ్‌వేర్ ఇట్ ఈస్ నాట్ సింకింగ్. అది ఏంటో ఏ సర్లే ఇంకా అన్నట్టు నాకు 'జరగండిలో' కూడా అదే ప్రాబ్లమ్ అయిందిరా. 'జరగండి' కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వన్నట్టు ఇంతకుముందు 'రెహమాన్' మ్యూజిక్ ఇచ్చినప్పుడు 'శంకర్' ఆ ఎక్స్‌ట్రావాగాన్జా సెట్ అవి పెట్టి సాంగ్స్ చూపిస్తుంటే మనం ఇట్లా నోరు తెరుచుకొని ఇట్లా చూస్తూ ఉండిపోయేవాళ్ళం. అవును. లైక్ ఆ సాంగ్ అంటే ఒక టైప్ ఆఫ్ ఆ సాంగ్‌లోకి వెళ్ళిపోయేవాళ్ళంరా మనం ఇట్లాగా. యెస్. వి యూజ్డ్ టు లివ్ ద సాంగ్ లైక్ గో ఇంటూ ద సాంగ్, ఎంజాయ్ ద సాంగ్ అండ్ కమ్ బ్యాక్. ఇక్కడేంటంటే సాంగ్ ఏంటి ఇప్పుడు ఈ సాంగ్ వస్తుందేంటి అని చెప్పి ఆ 'మచా మచా' సాంగ్‌కి శంకర్ ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడు. చూడు వీడియో కావాలంటే దే విల్ టాక్ అబౌట్ దట్ సాంగ్. శంకరును, తమన్ కలిసి ఇద్దరు ఆ సాంగ్ గురించి మాట్లాడుకుంటారు. అసలాయన అక్కడ ఇచ్చిన ఎక్స్‌ప్లనేషన్‌కి మనం చూసిన విజువల్‌కి ఏంటి సంబంధం ఉందా లేదా అనిపించింది నాకు. ఫస్ట్ థింగ్. 'జరగండి' కూడా అదే అయింది. 'జరగండి'కి ఆ సెట్ ఏంటి అసల 'సాబు సిరిల్' అనుకుంటా సెట్ ఏసింది. బికాజ్ దే గేవ్ ఎ థాంక్ యూ నోట్. అసలు ఆ సెట్ ఏంటి? ఆ సెట్ లోపల ఆ మాస్ ఏంటి? అది ఏందో ఆ కాస్ట్యూమ్‌లేంటో అదేంటో అది ఆ 'డోప్' సాంగ్‌లో ఆ గ్రాఫిక్స్ ఎందుకొస్తాయో, ఎక్కడెక్కడి నుంచి ఏంటేంటో ఆ గ్రాఫిక్స్ ఏంటో ఆ! అది మీకు ఆ కాన్సెప్ట్ ఏంటో. మీకు గ్రాఫిక్స్ గురించి స్పెసిఫిక్‌గా ఒక పాయింట్ చెప్పాలి బ్రో. బేసిక్‌గా 'శంకర్' రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ 'జీన్స్' కొన్ని ఐకానిక్ విజువల్ ఎఫెక్ట్స్ వాడారు. అంటే మైండ్‌లో అవును. గుర్తుండిపోయే విజువల్ ఎఫెక్ట్స్ అవి. అవును. అప్పటికే అవును. అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. అలా చేసుకుంటూ ప్రతి సినిమాలో ఎక్కడో దగ్గర గ్రాఫిక్స్ కరెక్ట్‌గా వాడుకుంటూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ 'బాయ్స్' సినిమా గుర్తుందనుకోండి. ఈవెన్ దో ఇట్ ఈస్ అ ఫ్లాప్. 'నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా' బాయ్స్ సినిమా పాటలో ఫ్లాప్ ఒక ఏం కాదురోయ్. సీజీఐ గర్ల్ ఉంటది. ఓకే. అలా రోబోలో పిచ్చెక్కిచ్చాడు. 2.0 ఇంకో లెవెల్‌కి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమైందంటే నౌ శంకర్ ఈస్ యూజింగ్ టెక్నాలజీ ఫర్ ఎవ్రీ లిటిల్ థింగ్ విచ్ ఇస్ నాట్ నీడెడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. దానివల్ల ఖర్చు పెరిగిపోతుంది తప్ప సినిమాకేం యూజ్ రావట్లేదు. సినిమాకేం అడ్వాంటేజ్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో 90% ఆఫ్ ద విఎఫ్ఎక్స్ షాట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ నాట్ నీడెడ్. యాంగర్ మీటర్ అనగానే ఆ! లవ్ మీటర్ అంటూ, యాంగర్ మీటర్ అంటూ, తర్వాత ఎవరిదైనా పెళ్లి అవుతుందంటే అదేమన్నా వెడ్డింగ్ కార్డ్ ఇన్విటేషన్ బ్రో 3Dలో ఇద్దరు మనుషులు రావడం. అదే అనిపించింది నాకు. శంకర్‌కి ఏమైపోయిందంటే 2.0 అనుకున్నంత సక్సెస్ రాకపోవడం వల్ల అలాంటి ఎక్స్‌పెరిమెంట్స్ తీయకుండా, ఇలాంటి కమర్షియల్ మూవీస్‌లో తనకు నచ్చినట్టు వీఎఫ్ఎక్స్‌లు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడేమో అనిపిస్తుంది. నాకెందుకో శంకర్ ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ ఇది రెస్పెక్ట్ ఫర్ హిస్ విజన్. బట్ 2.0 హిట్ అవ్వలేదు కదా! కమర్షియల్‌గా కూడా తీయలేదురా ఈ సినిమా. నాకదే పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. ఇప్పుడు బేసిక్‌గా అగైన్ నేను సినిమా చూస్తున్నంత సేపు ఐ వాస్ థింకింగ్ అబౌట్ శంకర్స్ ప్రీవియస్ మూవీస్ అన్నమాట. యెస్. ఆల్ దోస్ మూవీస్ హావ్ డ్రామా. యెస్. భయంకరమైన డ్రామా ఉంటది. అన్ని సినిమాల్లో ఉంటది డ్రామా. ఇప్పుడు 'జెంటిల్‌మెన్‌లో' ఎంత భయం బీభత్సమైన డ్రామా అది 'జెంటిల్‌మెన్‌లో.' కాకపోతే ఆ ఎపిసోడ్స్ మనకి రిజిస్టర్ అవుతాయి. ఆ అవును. సినిమాలో డ్రామా నడుస్తున్నా వి డోంట్ ఫీల్ లైక్ ఏదో బోరింగ్‌గా, ఏదో లాగింగ్‌గా అలా అనిపించదు. నాకు దీంట్లో సెకండ్ హాఫ్‌లో నేను ఇందాక చెప్పాను చూడు సీన్‌లు వస్తుంటాయి. మంచి సీన్‌లు వస్తుంటాయి. కానీ దేర్ వాస్ నథింగ్ రిజిస్టర్డ్. అదే పెద్ద ప్రాబ్లము. ఈ 'ఎస్.జె. సూర్య' పాపం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాకు ఈ సినిమాలో ఫుల్ డైలాగ్ పేపర్ ఉంది. నాకు తెలిసి 'ఎస్.జె. సూర్య'కి ఒక్కడికే అనుకుంటా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాపం డైలాగులు ఏమైందో చెప్పనా చెప్పి బ్రో? నాకు తెలిసి 'ఎస్.జె. సూర్యది' ఏమైందంటే లూప్ ఉంది కదా! మన 'టైమ్ లూప్' సినిమా ఉంది కదా! హ్మ్. మన హ్మ్. హ్మ్. 'సింబువా', 'మానాడు.' 'సింబేనా'? 'మానాడు'. 'మానాడు.' 'మానాడు' కాదు. 'మానాడులో' 'ఎస్.జె. సూర్య' పిచ్చెక్కిచ్చాడు అసలు పెర్ఫార్మన్స్. సో, ఆ సినిమా తర్వాత ప్రతి ఒక్కళ్ళు 'ఎస్.జె. సూర్యతో' అలాంటి మాడ్యులేషన్, అలాంటి పిక్చరైజేషన్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు 'సరిపోదా శనివారంలో' కూడా 'ఎస్.జె. సూర్య' మాట్లాడుతుంటే మనకు 'మానాడుడే' గుర్తొస్తది. ఈ సినిమాలో కూడా 'ఎస్.జె. సూర్య' యాక్ట్ చేస్తుంటే 'మానాడే' గుర్తొస్తది. కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేసిందంటే 'మురుగదాస్' అది కూడా. ఏది 'స్పైడర్' సినిమాలో. 'ఎస్.జె. సూర్య' కొంచెం డిఫరెంట్‌గా చేయించుకున్నాడు. కానీ అదే 'స్పైడర్' ఈస్ మాన వే బిఫోర్ 'మానాడులో.' యాహ్! 'మానాడులో' 'ఎస్.జె. సూర్య' పిచ్చెక్కించిన పెర్ఫార్మన్స్ ఏదైతే ఉందో అది బెంచ్ మార్క్ అయిపోయింది. ఇంక ప్రతి సినిమాలో 'ఎస్.జె. సూర్య' విలన్ అంటే అదే ఎక్స్‌పెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం మనం. ఇంకోటి నోటీస్ చేశానంటే ఏంటంటే బ్రో ఈ సినిమాలో డ్రామా బిల్డ్ అవ్వట్లేదు ఒకటి.
రెండోది ఎత్తుకు పై ఎత్తు లాంటిది ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎస్ జే సూర్య వచ్చి ఎస్. బెదిరిస్తాడు. బెదిరిస్తే రామ్ చరణ్ కంగారు పడిపోవడం నాకు అర్థం కాదు. అదేంటి రామ్ చరణ్ ప్లాన్ లేదా నీకు? యూజువల్ గా హీరో అంటే హీరోకి ఏదో ప్లాన్ ఉంటది. తర్వాత ఎస్ జే సూర్యకి షాక్ వస్తుంది. ఇలా ఎక్స్పెక్ట్ చేస్తూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రమాణ స్వీకారం దగ్గర అదే పార్టీ మీటింగ్ లో సరే నా బదులు తనే సీఎం అవ్వండి, నా కేసు వెనక్కి తీసుకుంటే ఎస్ జే సూర్య పేపర్ చింపేస్తాడు చూసారా? అంత సింపుల్ గా రాసుకున్నారేంటి సీన్ అనిపించింది నాకు. ఎత్తు వచ్చి నువ్వు తప్పు చేసావు అన్నట్టు అంటే ఉంటది. ఏదో ఆ తర్వాత చిన్నపిల్లలు ఆ కొట్టుకున్నట్టు. తర్వాత సీన్ లో లేపారు కదరా, అందుకని ఆ తర్వాత సీన్ లో మనోడిని ఎలక్షన్ ఆఫీసర్ అని చెప్పి లేపుతారు కదా. ఉమ్. ఆ దానికోసం రాసుకున్నారులే. అక్కడ అక్కడ సి ఆ ఎలక్షన్ ఆఫీసర్ వరకు లేపడం అంతవరకు ఓకేరా. అక్కడ లేసింది సినిమా బానే పర్లేదు. కానీ దాని తర్వాత ఏమైంది, మనోడు ఎలక్షన్ ఆఫీసర్ దాకా వచ్చాడు. వచ్చి లైక్ దెర్ ఇస్ నథింగ్ లైక్ నువ్వు అన్నట్టు కాన్ఫ్రంటేషన్ ఉన్నా కూడా దెర్ ఇస్ నో లైక్ టిట్ ఫర్ టాట్ కైండ్ ఆఫ్ అ యా కాన్ఫ్రంటేషన్ దేర్. యా యా ఇట్స్ లీనియర్ కైండ్ ఆఫ్ కాన్ఫ్రంటేషన్. కాన్ఫ్రంటేషన్ అంటే ఇప్పుడు ఒకసారి ఇంటర్వెల్ బ్యాంక్ గురించి మాట్లాడదాం. ఇంటర్వెల్ బ్యాంక్ రిజిస్టర్ అయిందా నీకు? ఓకే, అక్కడ నాకు నవ్వెందుకు వచ్చిందంటే సి తెలుగు సినిమాల్లో బేసిక్ గా స్టార్ హీరోలు ఎవరైతే ఉంటారో దే ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్, దే ఆర్ సూపర్ హ్యూమన్ బీయింగ్స్. పిచ్చి పిచ్చిగా కొట్టేస్తారు. ఒక మనిషిని కొడితే వాడు ఎక్కడికో వెళ్ళి పడతాడు. ఓకే, ఈ సినిమాలో కూడా స్టార్టింగ్ లో రామ్ చరణ్ కి ఫైట్ పెట్టినప్పుడు కానీ లేకపోతే ఫ్లాష్ బ్యాక్ లో కాలేజ్ ఫైట్స్ పెట్టినప్పుడు కానీ రామ్ చరణ్ అలాంటి ఫైట్స్ చేశాడు. ఒక సింగిల్ బేడీ ఇట్లా వ్యాన్ కట్టేస్తే రామ్ చరణ్ హెల్ప్లెస్ అయిపోయాడు. అక్కడ మాత్రమే ఫిజిక్స్ గుర్తొస్తుంది మన వాళ్ళకి. అది చాలా టూ మచ్ అనిపించింది నాకు. అక్కడ ఒక ట్విస్ట్ రివీల్ చేశారు. ఏముంది, నీకు అక్కడ మనోడే సీఎం అవుతున్నాడు. నాకు అది కొంచెం వియర్డ్ అనిపించింది. అంటూ అప్పటి వరకు నువ్వు పెద్ద పెద్ద ఫైట్లు అని చెప్పేసి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ ని స్టార్టింగ్ లో ఒక నార్మల్ మనిషిలాగా చూపిస్తారు. హీ ఫైట్స్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ బట్ హీ ఆల్సో గెట్స్ హర్ట్. కానీ ఈ సినిమాలో ప్రాపర్ గా కమర్షియల్ హీరోలానే ఉంటారు రామ్ చరణ్. ఎవరిని కొట్టినా వాళ్ళు ఎగిరి పడిపోవడాలని. అలాంటిది చేతికి ఇట్లా బేడి కట్టేసి నువ్వు దాన్ని వ్యాన్ కి పెట్టేస్తే మనోడు ఇంక హెల్ప్లెస్ అయిపోయాడని. కానీ ఎలా నమ్మేది? అక్కడ ఎక్కడ దగ్గర కన్సిస్టెన్సీ ఉండాలి కదా. ఓకే, నువ్వు ఆ యాంగిల్లో వచ్చావు. కానీ నాకు అక్కడ నువ్వు ఆలోచించినంత యాంగిల్ నేను ఆలోచించలేదులే. బికాస్ ఐ వాజ్ లైక్ సరే ఇప్పుడు మనోడికి కట్టేశారు కొట్టండి, ఓకే వాట్ వాట్ హీ విల్ డూ అని. నాకు మనోడు సీఎం అని అనౌన్స్ చేస్తాడు చూడు, ఉమ్. అక్కడికన్నా సీఎం అని అనౌన్స్ చేసిన తర్వాత శంకర్ చూపించిన షార్ట్స్ బాగా నచ్చినాయిరా. లైక్ పోలీసులు అందరూ వచ్చి ఆ, ఆ, ఆ. లైక్ స్కై ఒక షాట్, అవును. మళ్ళీ ఇప్పుడు మనోడు ఇలా దెబ్బలు తిని నడుచుకుంటూ వస్తే అక్కడ షార్ట్స్ బాగా నచ్చినాయి నాకు. అక్కడ ఆహా, శంకర్ అలా కొంచెం ఒక శంకర్ వైబ్ అలా వచ్చిందనమాట అక్కడ మధ్యలో ఆ బిట్లు. కాకపోతే మనోడు సీఎం అని చెప్పడం, మనోడు నా వారసుడు అని అనౌన్స్ చేయడం, అదంతా కొంచెం సిల్లీనెస్ తో కూడుకున్న ఒక కైండ్ ఆఫ్ షాక్ తో కూడుకున్న ఫ్రేమింగ్ అంతా బాగున్నా కూడా "ఆ" నాకు కొన్ని అనిపించిన కైండ్ ఆఫ్ యా కొన్ని కొన్ని షాక్ చోట్ల అన్నమాట. కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఎందుకో వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అంజలిని మదర్ క్యారెక్టర్ గా పెట్టడం. ఫ్లాష్ బ్యాక్ లో అంజలి ఉండడం ఓకే, కానీ ఈ టైంలో అంజలిని ఓల్డ్ క్యారెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సూట్ అవ్వలేదు. రెండోది ఆ, శ్రీకాంత్ కి బట్టతల పెట్టడం. ఎందుకు అలాంటి చాయిసెస్ తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. మనకు తెలుసు శ్రీకాంత్ అంటే చూడడానికి ఎలా ఇంకా ఉంటాడు. దే వాంట్ దట్ ఓల్డ్ న్యూ లుక్ ఎంత ఓల్డ్ అంటే కమింగ్ వైట్ ఫ్రమ్ వైట్ అప్పర్. హెయిర్ చేసేది కదా. అంటే నేను ఎందుకు అలా అంటున్నానంటే మనం సినిమా చూసేటప్పుడు ఆ సినిమాలో కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయ్యేది ఎప్పుడు మన క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయినప్పుడు. వీళ్ళు బయట మనకి ఎలా కనిపిస్తారో తెలిసినప్పుడు సినిమా లోపల మనం అలా చూసేసరికి మనకి ఇబ్బంది పడిపోతాం అనమాట. అబ్బా, మనకి ఎలా ఉంటారో తెలుసు కదా నిజంగా. సి ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ విక్రమ్ తో చేస్తే మస్తు వచ్చాయి అవుట్పుట్. సి ఐ కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా కూడా విక్రమ్ అందులో పర్ఫార్మెన్స్ ఒక్కొక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క మేకప్ అదంతా వర్కౌట్ అయింది. బట్ ఫర్ ఎ ఫిలిం లైక్ గేమ్ చేంజర్ వే జస్ట్ నీ నార్మల్ క్యారెక్టర్స్, ఇలాంటి క్యారెక్టర్స్ కి మీరు అలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల ఏమైపోతుంది అంటే శ్రీకాంత్ ని ఓల్డ్ క్యారెక్టర్ చూసినప్పుడల్లా కొంచెం వియర్డ్ గా ఉంటది అనమాట. అబ్బా, దిస్ ఇస్ శ్రీకాంత్ ఓకే అని బట్టతలు ఉండి తీసుకోవచ్చు కదా, ఏముంది అందులో. ఫ్లాష్ బ్యాక్ లో విగ్ పెట్టేసి ఇంకా రియల్ టైమ్ లో. శ్రీకాంత్ అలాంటి లాంగ్ పెద్ద క్యారెక్టర్స్ కావాలేరో వాళ్ళకి. ఇంకోటి ఐ జస్ట్ వాంట్ క్లారిఫై వన్ థింగ్ ఫర్ అవర్ ఆడియన్స్ హియర్. మనం సినిమాని ఏకుతున్నాం పర్లేదు, దొబ్బుతున్నాం పర్లేదు, కానీ అగైన్ లైక్ ఇది మరీ అంత దరిద్రమైన సినిమా ఏం కాదు. టు బి చెప్తాం ఫ్రాంక్ కదా బ్రో, ఇట్స్ నాట్ ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ బ్యాడ్, వి హావ్ ఇట్స్ నాట్ సీన్ బ్యాడ్ అట్ ఆల్. వి హావ్ సీన్ వర్స్ట్ మూవీస్ దాన్ దిస్. మరి యా చెత్త సినిమా ఇలాంటి సినిమా ఏం కాదు. కాకపోతే అలా అని చెప్పి అరే శంకర్ ఏమైనా అన్న ఫీలింగ్ అయితే రాలేదు. చాలా సీన్స్ లో రాలేదు, నాట్ జస్ట్ వన్ సీన్ ఆర్ టూ సీన్స్. అండ్ దో అంత magnitude లో అంత పెద్ద సబ్జెక్ట్, అంత శంకర్ కమింగ్ విత్ రామ్ చరణ్ అంత స్టోరీ నడుస్తున్నా కూడా సీన్స్
రిజిస్టర్ అయ్యి అరే ఇది కదరా సీన్, అరే ఇక్కడ కొట్టాడు రా శంకర్, అరే ఇక్కడ పడిందిరా. ఈ సినిమా మొత్తానికి మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకొని థియేటర్ నుంచి బయటకు వచ్చేది ఓన్లీ తప్పన్న క్యారెక్టర్, విచ్ విల్ బి దేర్ ఇన్ దిస్ మూవీ ఓన్లీ ఫర్, నాకు తెలిసి 15 minutes నుంచి 20 minutes యా వరకు ఉంటుంది అనుకుంటా యా క్యారెక్టర్. ఇన్ ద హోల్ నాకు మూవీ ఆ ఇంకో 20 minutes క్యారెక్టర్ తో బయటకు వస్తాం మనం. యా నాకు ఇంకొక రెండు సీన్స్ ఉన్నాయి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చాయి. ఓ అప్పా శంకర్ భలే తీశాడు కదా అని. ఒకటి ఏంటంటే డ్రోన్ సీన్, చాలా బాగా వచ్చింది అవుట్పుట్. మన ఈవీఎం మెషిన్స్ అని డ్రోన్ డ్రోన్స్ సీన్, వస్తుంది యా కదా, దట్స్ అ అది స్మార్ట్ భలే వచ్చింది. ఐడియా. అరే టూ కూడా వచ్చింది కదా థాట్ అని. రెండోది మన 10 minutes లో ఆడియన్స్ దగ్గరికి, అదే ప్రజల దగ్గరికి గవర్నమెంట్ రావాలని 141 అట్లా రివీల్ చేస్తారు కదా, ఆ రెండు షార్ట్స్ కి నాకు మస్తు అనిపించింది. అబ్బా శంకర్ భలే ఓ తీశాడు కదా అని. నాకు అరే లాస్ట్ లో రోలింగ్ టైటిల్స్ లో వచ్చిన ప్రతి డైలాగ్ నచ్చిందిరా. నేను అదేగా చెప్పా ఇందాక. అరే కంటెంట్ సబ్జెక్ట్ పెట్టుకొని, మీ దగ్గర కంటెంట్ పెట్టుకొని, మెసేజ్ పెట్టుకొని, అన్ని పెట్టుకొని, సినిమా అయిపోయాక లాస్ట్ రోలింగ్ టైటిల్స్ లో వేస్తారేంటి ఇదంతా అనుకున్నాను నేను. అరే అది యూ కెన్ కన్వర్ట్ దోస్ ఇన్ టు సీన్స్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద మూవీ. ఇప్పుడు ఇమాజిన్ దట్ వెహికల్ సీన్ ఇన్ ద మూవీ. యా అది కనుక ఒక చిన్న ఒక 15 minutes సీన్ లాగా పెట్టుంటే అదిరిపోయేది కదా, అసలు టూ కూడా యా ఉండేది. ఇంకోటి స్టార్టింగ్ లో రామ్ చరణ్ క్యారెక్టర్, అదే ఫైట్ అయిపోయిన తర్వాత ఐఏఎస్ అని రివీల్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ 15-20 minutes ఏవైతే సీన్స్ ఉన్నాయో నాకు ఒకే ఒక్కటి సినిమా గుర్తొచ్చింది. ఒకే ఒక్కడు ఆల్రెడీ డన్ దాట్, సంథింగ్ లైక్ దాట్. లైక్ అండ్ చెప్తున్నా గోయింగ్ కదా, ఈ గోయింగ్ టు సినిమాలో అసలు శంకర్ విఎఫ్ఎక్స్ ని ఏ లెవెల్లో వాడాడంటే, ఒకడిని లేపేస్తున్నాను అంటే లిటరల్ కూడా వెళ్ళిపోయి వేరే ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటాడు అక్కడ, ఆ లెవెల్లో తీసుకెళ్ళాడు. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్కి అయిన తర్వాత ఆల్ ఆనెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళందరూ గ్రీన్ అయిపోవడం, ఆల్ డిజానెస్ట్ ఆఫీసర్స్ కరెక్ట్ ఆఫీసర్స్ వాళ్ళందరూ రెడ్ అయిపోవడం, వాళ్ళు వెళ్ళిపోవడం, ఇవన్నీ మళ్ళీ గ్రాఫిక్స్ ఎంత బిలీవబుల్ కదా అంటే సెకండరీ. విజువల్లీ బాగా కనెక్ట్ అయ్యాడు రా శంకర్ యాక్చువల్లీ. అదే సి ఐ హీస్ విల్ హీస్ ట్రైయింగ్ సే హిస్ బెస్ట్, దట్స్ వాట్ శంకర్ ఐమ్ ఇస్, సేయింగ్. తను యా. ఫర్ సమ్ రీజన్ హీ లైక్స్ దోస్ విఎఫ్ఎక్స్, కానీ కరెక్ట్ గా వాడే స్క్రిప్ట్ కానీ కరెక్ట్ గా వాడే స్టోరీ శంకర్ కి ఈ మధ్య దొరకట్లేదు. ఇట్ ఆల్ హ్యాపెండ్ విత్ రోబో అండ్ రోబో 2.0. అంటే ఫుల్ ఫ్లెజ్ గా పిచ్చెక్కిస్తాను విఎఫ్ఎక్స్ అనేది ఈ రెండు సినిమాలు అయిపోయాయి. ఆ తర్వాత అరే తీసిన విఎఫ్ఎక్స్, శంకర్ స్టార్టెడ్ విఎఫ్ఎక్స్. ఇప్పుడు సి శంకర్ మనకి తెలిసింది నాట్ ఫ్రమ్ విఎఫ్ఎక్స్ కదా. యా బేసిక్ గా యా మనకి శంకర్ అంటే మనకు తెలిసింది ఫ్రమ్ హిస్ స్టోరీస్. ఎస్ అసలు ఒక్కొక్క స్టోరీ, ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టోరీ నుంచి కదా శంకర్ మనకు తెలుసు. విఎఫ్ఎక్స్ కేమ్ లేటర్ పోర్షన్ ఆఫ్ ద టైమ్ ఇన్ టు హిస్ కెరియర్. అంటే ఈవెన్ దో హీ వాజ్ యూజింగ్ విఎఫ్ఎక్స్ ఇన్ ది అదర్ మూవీస్, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ విఎఫ్ఎక్స్ కేమ్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. మనకి శంకర్ అంటే ఒక ఒక థంపింగ్ మెసేజ్. అసలు అసలు ఇట్లా అది ఇట్లా కూడా మెసేజ్ ఇస్తారా అంటే, ఒక మెసేజ్ తో ఇట్లా కమర్షియల్ గా ఒక హీరోని ఎలివేట్ చేస్తూ ఒక డ్రామాని ఇలా తీయగలుగుతారా, కమర్షియల్ డ్రామాని అని అన్న కైండ్ ఆఫ్ స్టోరీస్ తీసిన శంకర్ ఈ మూవీలో కూడా ట్రై చేశాడు. అలాంటిదే ట్రై చేశాడు. హీ ట్రైడ్ హిస్ బెస్ట్ టు గెట్ దట్ కమర్షియల్ వైబ్. బట్ సమ్‌హౌ ఐ డోంట్ నో, ఇట్ డిడ్ంట్ వర్కౌట్. ఇట్ డిడ్ నాట్ వర్కౌట్. ఐ డోంట్ నో వై. నాకదే చాలా బాధగా ఉంది. ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? పాపం ట్రై చేశాడు. అన్నీ ఉన్నాయి. హి ఈస్ నాట్ ఔట్‌డేటెడ్. శంకర్ ఈస్ స్టిల్ దేర్. ఇప్పుడు అంతమంది జనాల్ని పెట్టి హీరో దగ్గర అంత మంచి యాక్టింగ్ ఎక్స్‌ట్రాక్ట్ చేసుకొని ఆ సీన్స్ అట్లా ఎస్టాబ్లిష్ చేయటం నాట్ ఎ జోక్. ఇప్పుడు 'రామ్ చరణ్' అంత బాగా యాక్ట్ చేశాడంటే క్రెడిట్ హాస్ టు బి గివెన్ టు శంకర్ కదా. డెఫినెట్‌గా యూ హావ్ టు గివ్ క్రెడిట్ టు ఎక్స్ట్రాక్ట్ సచ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో శంకర్ ఇస్ స్టిల్ దేర్. కాకపోతే ఎక్కడో తంతుంది. సమ్‌వేర్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఔట్. అది ఎక్కడ, నాకైతే ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇంకొంచెం బెటర్‌గా, కొంచెం గట్టిగా ఇచ్చుంటే సతికిలబడిన సీన్స్ కొన్ని లేచుండేవేమో అని చాలా 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 స్ట్రాంగ్‌గా ఉంది. నాకు ఐ డోంట్ నో, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫ్రమ్ ద గెట్ గో టైటిల్ కార్డ్ పడినప్పటి నుంచి ఈ సినిమా ఎండ్ అయ్యే వరకు జస్ట్ ఆ 'కొండదేవర' ఐ లైక్డ్ ఇట్. 'కొండదేవర' బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వాస్ గుడ్. మన అప్పన్న ఇంట్రోకి. అది తప్ప నాకు ఇంక సినిమాలో ఎక్కడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పెద్ద కిక్ ఇచ్చినట్టు అనిపించలేదురా. యా ఐ డోంట్ నో హూ టు బ్లేమ్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నామా అని కూడా. కానీ అంత పెద్ద ఎక్స్‌పెక్టేషన్ ఏం పెట్టుకోలే. 'ఇండియన్ 2' చూసిన నేను తర్వాత ఉన్న నేను ఎక్స్‌పెక్టేషన్ ఇన్ఫాక్ట్ డిసప్పాయింట్ అయిపోతానేమో అని చెప్పేసి నేను గేమ్ చేంజర్ ట్రైలర్ కూడా చూడలేదు. సినిమాకి డైరెక్ట్ వెళ్ళిపోయా. ఇంటికి వచ్చాక ఫస్ట్ నేను చూసింది సినిమా ట్రైలర్. ఓకే, ఎందుకంటే నాకు తెలీదు దెర్ ఇస్ ఎ ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ ఉందని నాకు తెలియదు. అంటే ఒక చెత్త సినిమా అయితే చూడలేదు. అలానే ఒక గొప్ప సినిమా కూడా చూడలేదు. ఏదో పాపం శంకర్ గారు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ ట్రై చేసిన ఒక అంటే
ద ప్రీవియస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ బిఫోర్ రోబో కైండ్ ఆఫ్ ఫిలిం ఏదో తీయబోయారు శంకర్, కానీ అది వర్కౌట్ అవ్వలేదు అన్న కైండ్ ఆఫ్ ఫిలిం చూసి అయితే వచ్చామన్న ఫీలింగ్ అయితే వచ్చిందిరా యా నాకు. ఎస్ మనము వి ఇంకా డోంట్ హ్యావ్ ఇంతకన్నా టు ఎక్కువ వి డోంట్ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ద గార్బేజ్ బిన్. నో డౌట్, అసలు అంత సీన్ ఏం లేదు, అలా ఏం లేదు సినిమా, మరీ ట్రాష్ అవుట్ చేసేయాల్సిన సినిమా ఏం కాదు. యూ కెన్ స్టిల్ గో వాచ్ ఇట్, బట్ యు నో యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ తో. అది యా లైక్ యూ యా కెన్ గో వాచ్ ఇట్, బట్ యూ హ్యావ్ టు వాచ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ ఇష్యూస్. యా థింకింగ్ ఎందుకు చూసావరా, ఎందుకు చూస్తున్నావరా, ఎందుకురా అని చెప్పాలనుకుంది చెప్పేసాం. రివ్యూలో కూడా ఇదే చెప్పుండే వాళ్ళం. ఓకే, సో అదనమాట గేమ్ చేంజర్. అగైన్ సెయింగ్ ఇట్స్ నాట్ అ ట్రాస్డ్ అవుట్ మూవీ, యూ కెన్ వాచ్ ఇట్, బట్ యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ ఇఫ్ యూ యా హ్యావ్ టు వాచ్ ఇట్ ఆర్ ఇఫ్ ఆఫ్టర్ వాచింగ్ ఇట్. అదనమాట సంగతి. గేమ్ చేంజర్ అంత చేంజర్ పెద్దగా గేమ్ అయితే ఏమీ చేంజ్ అవ్వలేదు.